వర్షాలు గుజరాత్ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాయి. ప్రధానంగా అక్కడి వజ్రాల నగర్, సూరత్ భారీ వర్షానికి నీట మునిగింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు వరదల బారిన పడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల వర్షపు నీరు అపార్ట్మెంట్లోకి, గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరాయి. ఈ పరిస్థితిని 2006లో వచ్చిన వరదలతో పోలుస్తున్నారు. గత 24 గంటల్లో కనీసం 159 తాలూకాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ విడుదల చేసింది. ఐఎండీ వివరాల ప్రకారం రాష్ట్రంలోని అమ్రేలీ, భావ్నగర్, నవ్సారీ, వల్సాద్, బొటాడ్, అరావళి, మహిసాగర్, దాహోద్, వడోదర, ఆనంద్ భరూచ్ మరియు పంచమహల్ జిల్లాలకు ఎల్లో అలర్టును అంచనా వేసింది. అదనంగా బనస్కాంత, సబర్కాంత, తాపీ, సూరత్, డాంగ్, మొహనాసా, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్, ఖేడా, రాజ్కోట్, గిరి సోమనాథ్, జునాగఢ్, చోటా ఉదయపూర్ మరియు నర్మదా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. వరదల కారణంగా సైరత్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నగరంలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో దభోలి మరియు వరాచా ఉన్నాయి. ఇంతలో వల్సాద్ జిల్లాలో ఉప్పొంగుతున్న కరేలా నదిలో ఒక వ్యాన్ కొట్టుకుపోయింది. 2 రోజులు ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్లు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతో ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ యూనిట్లను రంగంలోకి దింపింది. తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షం నమోదైంది.